నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నా పేరు తరంగిణి ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం జిల్లాలోని అన్ని రైస్ మిల్లులకు ధాన్యం కొనుగోలు అవకాశం ఇవ్వాలి అన్ని రైస్ మిల్లులను సమానం చూడాలంటూ అధికారులకు కాంగ్రెస్ నేత కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి కమర్పల్లి మండలం హనకొత్తూరు గ్రామంలో దారుణం ముదిరా సంఘాన్ని గ్రామ కమిటీ నుంచి తొలగింపు ఏకచక్రేశ్వర శివాలయంలోని గోశాలకు గడ్డి దానం చేసిన హైకోర్టు లాయర్ గోమాతలకు 100 మోపుల గడ్డిని దినేష్ ఇవ్వడంపై నిర్వాహకుల హర్షం నిర్మల్ నుంచి శబరిమలకు పాదయాత్రగా బయలుదేరిన అయ్యప్ప స్వాములు 42 రోజుల తర్వాత శబరిమల సన్నిధికి చేరుకుంటామన్న గురుస్వామి శ్రీనివాస్ జిల్లా ఒలింపిక్స్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన బాజిరెడ్డి జగన్ శుభాకాంక్షలు తెలిపిన సిరికొండ సొసైటీ చైర్మన్ మైలారం గంగారెడ్డి హార్దిక ఇక డీటెయిల్స్ చూస్తే నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని కరుణన్న యువసేన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా 15వ వార్డులోని యువకులకు హెల్మెట్లను పంపిణీ చేశారు జిల్లాలో అన్ని రైస్ మిల్లులకు ధాన్యం కొనుగోలు చేసే అవకాశం కల్పించాలని కరుణాకర్ రెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు వానాకాలం ధాన్యం కొనుగోళ్లలో నియోజకవర్గంలో ఒక ప్రజాప్రతినిధికి చెందిన రైస్ మిల్లులకు మాత్రమే కేటాయించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అన్ని రైస్ మిల్లులను ఒకే విధంగా చూసి కొనుగోలుకు వ్యవహరించాలని అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దని అధికారులకు కరుణాకర్ రెడ్డి సూచించారు గతంలో అన్ని రైస్ మిల్లులకు ధాన్యం కొనుగోలుకు సమానంగా అవకాశం ఇచ్చేవారని ప్రస్తుతం రైస్ మిల్లులపై వివక్షత చూపించడం తగదని ఆయన సూచించారు ఈ రోజు దేశంలో 10 లక్షల కోట్ల రుణమాఫీ ఈ ప్రభుత్వాలు చేయడం జరిగింది ఆ విధంగా రుణమాఫీ చేయడం వలన మీరందరూ గమనించాల్సిన అవసరం ముఖ్యమైన పాయింట్ గమనించాల్సిన అవసరం ఉంది ఈ రుణమాఫీ ఏదైతే కార్పొరేట్ వ్యవస్థలకు రుణమాఫీ చేస్తున్నారో ఆ రుణమాఫీ చేయడం వలన ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే బ్యాంకులకు ఒక అవకాశం ఇస్తున్నాయి ఈ రుణమాఫీ ఏదైతే జరుగుతుందో ఆ రుణమాఫీని వాళ్ళు మళ్ళీ ఆ డబ్బులు పోగు చేసుకున్నందుకు బ్యాంక్ ఏదైతే ప్రజలకు ఏదైతే రుణాలు ఇస్తున్నారో అది ఈ రోజు 8-9% నుంచి 10% నుంచి 12, 14, 16% రుణమాఫీ పెంచుతుంది వడ్డీలు పెంచుతుంది వాళ్ళు అలాగే మనం ఏమైనా డిపాజిట్ చేసుకుందామంటే గతంలో 9% ఉండే ఆ 9% ఉన్నటువంటి డిపాజిట్స్ వల్ల 6% తగ్గించింది బ్యాంకులో పెట్టుకుందామంటే మనకు వడ్డీ వస్తలేదు లోన్ తీసుకుంటే వడ్డీ పెంచి ఇస్తున్నారు దీనికి అందరికీ కారణం ఇవ్వాలా ఏదైతే కార్పొరేట్ వ్యవస్థలకు 10 లక్షల కోట్లు అయితే మాఫీ చేసిండ్రో ఆ మాఫీని భర్తీ చేసుకుంటందుకు నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మండలం హసకొత్తూరు గ్రామంలో ముదిరాజ్ సంఘం సభ్యులను గ్రామ కమిటీ వారు బహిష్కరించడంపై రాష్ట్ర ముదిరాజ్ మహిళా అధ్యక్షురాలు పుష్పలత ఫైర్ అయ్యారు చుట్టుపక్కల గ్రామాల్లో ముదిరాజ్ కులస్తులను బహిష్కరిస్తుంటే కుల నాయకులు ఏం చేస్తున్నారని పుష్పలత మండిపడ్డారు దేవాలయానికి సంబంధించిన వివాదాల్లో గ్రామ కమిటీ ముదిరాజ్ సంఘం సభ్యులను గ్రామ బహిష్కరణ చేయడంపై తక్షణమే సరైన న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు జై ముద్రాజ్ ముద్రాజ్ ఐక్యత జై ముద్రాజ్ లేని పక్షంలో ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ముదిరాజ్ సంఘ నాయకులు హెచ్చరించారు వీడీసీలకు గ్రామాల్లో ఏమి అధికారం ఉందని ఏ జీవో ప్రకారం కుల బహిష్కరణ చేశారో తెలపాలని పుష్పలత డిమాండ్ చేశారు మంత్రి ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో ముదిరాజ్ కులస్తులను బహిష్కరించడం దురదృష్టకరమని నందిపేట మండల అధ్యక్షుడు రాజేష్ అన్నారు చిరంజీవి స్వప్న మాట్లాడుతూ ఒకప్పుడు తమ గ్రామంలో తన కుటుంబ సభ్యులకు కుల బహిష్కరణ జరిగిందని ఇలానే జరిగితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బోయిడి సురేష్ కట్ట శేఖర్ దర్పల్లి సాయి కుమార్ మహిళలు ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు జై ముదిరాజ్ జై పెద్దమ్మ తల్లి ఆసకొత్తూరు నా బంధువులందరూ ఇక్కడికి ఆహ్వానించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి నేను ఇక్కడ తెలియజేసే విషయం ఒకటే మొన్న బ్రాహ్మణపల్లిలో ముదం స్వప్న చిరంజీవిలా గారి ఒక కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేశారు మరి ఇప్పుడు ఆసకొత్తూరులో 150 మంది ముదిరాజులను గ్రామ బహిష్కరణ చేశారు
మరి ఇప్పుడే ఇంకొక పక్కన జగిత్యాల డిస్ట్రిక్ట్ కొండ్రకాల గ్రామంలో అక్కడ కూడా బహిష్కరణ జరిగింది. మరి ఇలా ముదిరాజులను బహిష్కరణ చేస్తూ పోతే మరి మన కుల పెద్ద నాయకులు అందరూ ఏం చేస్తున్నారు? మన ఈటల రాజేందర్ అన్న కానీ, బండప్రకాష్ కానీ, కాసాని జ్ఞానేశ్వర్ అన్న కానీ, మరి మన కుల పెద్దలు వీళ్ళంతా ఒక్కసారి కూడా ముందుకొచ్చి మాట్లాడలేరు. మరి దీని విషయంలో వాళ్ళు ఒక సరైన స్పందన కావాలని, వాళ్ళ సందేశం కావాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం కమ్మరిపల్లి మండలం ఆసకొత్తూరు గ్రామంలో మరి గతంలో కూడా 25 రోజులు గ్రామ బహిష్కరణ జరిగింది మా ముద్రాజులకు. అదేవిధంగా ఈరోజు మళ్ళా ఈ రోజుకు 11 రోజులు కూడా యథావిధిగా మళ్ళీ 2వ విడత గ్రామ బహిష్కరణ జరుగుతుంది. మరి గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు మరి వేముల ప్రశాంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఇది జరుగుతున్నందుకు మాకు చాలా బాధగా ఉంది. మరి మా నిజామాబాద్ జిల్లాలో ఉన్న మంత్రి గారు మాకున్నారంటే మేము ఎంతో గర్వపడ్డాం. కానీ మంత్రి గారు ఉన్నటువంటి నియోజకవర్గంలో మరి ఆసకొత్తూరు గ్రామంలో మా ముద్రాజుల పైన మరి కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాతృమూర్తి గంప రాజమ్మ దశదిన కర్మ కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్యే స్వగృహం బస్వాపూర్ గ్రామం బిక్కనూరు మండలంలో జరిపించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండల కేంద్రంలో ఏకాచక్రేశ్వర శివాలయంలోని గోశాలకు హైకోర్టు అడ్వకేట్ దినేష్ ఆహారంగా 100 మూపుల గడ్డిని అందజేశారు. గోమాతలకు 100 మూపుల గడ్డిని దానం చేసిన లాయర్ దినేష్ కు గోశాల నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. గోసేవలో భాగంగా గడ్డి సేకరణ చేయడం జరిగింది. ఇక్కడ బెల్లాల్లోకి హనుమంత్ గారి చేనులో గడ్డి కట్టలు కట్టేయడం జరిగింది. ఆ కట్టలు 100 కట్టలకు డబ్బులు శామరావు అడ్వకేట్ వారి కుమారులు దినేష్ పటేల్ గారు 100 కట్టలకు డబ్బులు ఇవ్వడం జరిగింది. వారికి ఈ గోమాత యొక్క కృపా కటాక్షలు ఎల్లవేళలు ఉండాలని చెప్పేసి గోసేవ మిత్రబృందం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై శ్రీరామ్, జై గోమాత. జై శ్రీరామ్, జై గోమాత. ఈరోజు గోసేవలో భాగంగా గడ్డి సేకరణ చేయడం జరిగింది. ఇక్కడ బెల్లాల్లోకి హనుమంత్ గారి చేనులో గడ్డి కట్టలు కట్టేయడం జరిగింది. ఆ కట్టలు 100 కట్టలకు డబ్బులు శామరావు అడ్వకేట్ వారి కుమారులు దినేష్ పటేల్ గారు 100 కట్టలకు డబ్బులు ఇవ్వడం జరిగింది. వారికి ఈ గోమాత యొక్క కృపా కటాక్షలు ఎల్లవేళలు ఉండాలని చెప్పేసి గోసేవ మిత్రబృందం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై శ్రీరామ్, జై గోమాత. శబరిమలకు అయ్యప్ప స్వామి భక్తులు పాదయాత్రగా బయలుదేరారు. నిర్మల్ జిల్లా కేంద్రం నుండి పాదయాత్రగా బయలుదేరిన అయ్యప్ప స్వామి భక్తులకు బాల్కొండ మండలం కిసాన్ నగర్ లో గురుస్వామి శ్రీనివాస్ గౌడ్ భిక్ష ఏర్పాటు చేశారు. నిర్మల్ నుండి గురుస్వామి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 42 మంది అయ్యప్ప మాలధారులు పాదయాత్రగా శబరిమలకు బయలుదేరారు. 48 రోజుల పాటు పాదయాత్ర చేసి అయ్యప్ప స్వామి సన్నిధికి చేరుకుంటామని గురుస్వామి శ్రీనివాస్ తెలిపారు. దారి పొడవునా తమకు అయ్యప్ప భక్తులు భిక్షతో పాటు వసతి సౌకర్యాలు కల్పిస్తారని వారు తెలిపారు. మందిరాల్లో ఆశ్రయం పొందుతామని మాల ధరించి పాదయాత్ర చేయడం ఇది 12వ సారి అని గురుస్వామి వివరించారు. పాదయాత్రగా వెళ్తున్న స్వాములకు స్థానిక రామ మందిరం వద్ద పెద్ద సంఖ్యలో గ్రామస్తులు స్వాగతం పలికారు.
గత 12 సంవత్సరాలుగా నిర్మల్ నుంచి నేను పదయాత్ర చేయడం జరుగుతుంది. ఆ పదయాత్రలో ఫస్ట్ రోజు ఈ మల్లెపూల శ్రీనివాస్ గౌడ్ దగ్గరికి వచ్చి దీక్ష చేయడం జరుగుతుంది కిషన్ నగర్లో. ఆ తర్వాత ఇక్కడ నుంచి శబరిమల 45 రోజులు మా ప్రయాణం జరుగుతుంది. ప్రతి ఊరిలో ఇలాంటి గురుస్వాములు మాకు ఘనస్వాగతం పలికినందుకు చాలా ధన్యవాదాలు. ముందుగా వాళ్ళందరికీ పాదాభినందనం. ఇలాంటి భక్తి భావన ప్రతి ఒక్కరిలో పెరగాలని మనస్ఫూర్తిగా ఆ అయ్యప్ప స్వామిని వేడుకుతున్నా. నేను 12 సంవత్సరాల నుంచి పదయాత్ర చేసేటప్పుడు 16 మందితో తయారైన నా బృందం ఇప్పుడు 46 మందికి చేరుకున్నది. అది ప్రతి సంవత్సరం పెరగడం ఆ అయ్యప్ప నాకు ఇచ్చిన గొప్ప వరమని. భీంగల్ మండలంలోని బడా భీంగల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో స్వాతంత్ర సమరయోధుడు బహుభాషా కోవిదుడు బహుముఖ ప్రజ్ఞాశాలి కాళోజీ నారాయణరావు 20వ వర్ధంతిని నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి పాఠశాల తెలుగు భాష ఉపాధ్యాయుడు పరిశోధక విద్యార్థి గట్టు ఈశ్వర్ నివాళులర్పించారు. కాళోజీ తెలంగాణ కోసం చేసిన కృషిని గట్టు ఈశ్వర్ కొనియాడారు. తన సాహిత్యం ద్వారా సమాజ చైతన్యం మార్పు కోసం తుది వరకు అవిశ్రాంతంగా కృషి చేసిన కర్మయోగి కాళోజీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి కంకణాల రాజేశ్వర్, నవీన్, గడ్డం విజయ్, తేజేష్, రాకేష్, రెహాన్, అబ్దుల్ కపూర్, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జోహార్ కాళోజీ, జోహార్ జోహార్, జోహార్ కాళోజీ, జోహార్ జోహార్. అమర్. ఈరోజు తెలంగాణ వైతాళికుడు, స్వాతంత్ర సమరయోధుడు, దివంగత కాళోజీ నారాయణరావు గారి 20వ వర్ధంతిని జరుపుకుంటున్నాం. కాళోజీ నారాయణరావు గారు తెలంగాణ సమాజానికి ఒక దిక్సూచి. వారి మాటలు, వారి కవిత్వము, వారి పోరాడినటువంటి తీరు తెలంగాణ ప్రజల్ని నిరంతరం చైతన్యం వైపు తీసుకుపోయేటటువంటి ఒక సాధనం. వారు తెలంగాణ ప్రజల కోసం నిరంతరం పరితపించి తుది శ్వాస వరకు తెలంగాణ కోసమే పనిచేస్తూ చివరకు వారి శరీరాన్ని కూడా వైద్య విద్యార్థుల పరిశోధనార్థం అంకితం చేసినటువంటి దీశాలి కాళోజీ నారాయణరావు గారు. కాబట్టి తెలంగాణ సమాజం ప్రతి క్షణం కాళోజీ నారాయణరావు గారి ఆలోచనని, వారి పోరాట స్ఫూర్తిని తన మనసులో నింపుకొని ముందుకు సాగడం ద్వారా బంగారు తెలంగాణ ఏర్పాటు చేసుకోవటానికి సరైనటువంటి దిశగా పోరాటం పనికొస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తూ వారికి జోహార్లు అర్పిస్తాం. నిజామాబాద్ జిల్లా ఒలింపిక్స్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన బాజిరెడ్డి జగన్ కు సిరికొండ సొసైటీ చైర్మన్ మైలారం గంగారెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరికొండ జడ్పీటీసీ మాన్సింగ్ నాయక్, ఎంపీపీ రాజేందర్, సిరికొండ టీఆర్ఎస్ మండల అధ్యక్షులు నారవోయిన శ్రీనివాస్, ఎంపీటీసీ కిషన్, ఎంపీటీసీ లింగం, సర్పంచ్లు గంగాధర్, మల్లేష్, టీఆర్ఎస్ సిరికొండ గ్రామ అధ్యక్షులు సంతోష్, సిరికొండ మండల సీనియర్ నాయకులు సురేందర్, మహేందర్ నాయక్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు టీవీఎస్ ఎక్సెల్ ఢీకొన్నాయి. ప్రమాదంలో దమ్మన్నపేట్ గ్రామానికి చెందిన పెద్దగంగారం అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హాస్పిటల్కు తరలించినట్లు ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆరోగ్యంపై టీఏఎస్ ఆర్టీసీ యాజమాన్యం గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ పేరిట హెల్త్ క్యాంప్ చేపట్టిందని, వారి ఆరోగ్య బాధ్యత సంస్థపై ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తోందన్నారు. ఈ మేరకు ఖమ్మం బస్టాండ్లో ఏర్పాటు చేసిన టీఎస్ఆర్టీసీ గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ ను మంత్రి పువ్వాడ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 50,000 మంది ఉద్యోగులకు వైద్య పరీక్షలు చేసి హెల్త్ ప్రొఫైల్ రూపొందించామని అన్నారు. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ ఆర్థికంగా పురోగతి సాధిస్తుందని మంత్రి అన్నారు. గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ ను విజయవంతం చేస్తున్న ఆర్టీసీ డిఎంలు, రీజియన్ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు, వైద్యులకు, సిబ్బందిని మంత్రి పువ్వాడ అభినందించారు. మీ కష్టంతో మరి ముందుకు నడుస్తున్న సంస్థ ఇందులో కార్మికులు లేరు, యజమాన్యాలు లేవు. ఇదంతా మనది కాబట్టి మనం కాపాడుకోవాలని ఒక స్పృహతోని స్వయతోని ఉండేది తప్పితే ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వ కార్పొరేషన్గా మనం దీన్ని తీసుకుపోతా ఉన్నాం తప్పితే వేరే ఏం లేదు. అందుకనే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి దీన్ని కార్మికులు యాజమాన్యాన్ని కాకుండా అందరినీ ఉద్యోగస్తులు పిలవాలన్నాయా, ఉద్యోగస్తులు పిలిస్తేనే బాగుంటుంది అని చెప్పే ఉద్దేశంతో మనం ముందుకు తీసుకుపోతా ఉన్నాం. అయినా కూడా మీరు కార్మికులుగానే, ఎందుకంటే కాకి చొక్కా వేసుకున్న తర్వాత లేదా కాకి డ్రెస్ వేసుకున్న తర్వాత కొంత కార్మికులుగానే ఫీల్ అవుతూ ఉంటారు. నాకు తెలుసు అందులో మరి మిట్ట మధ్యాహ్నం ఎండాకాలం 45 డిగ్రీల టెంపరేచర్లో మా డ్రైవర్ అన్న చొక్కా తీసి పక్కన పెట్టి బనీన్ మీద నడుపుతుంటాడు. డ్రైవింగ్ మామూలు విషయం కాదు. అది పాత బస్సులు, ఆ బస్సులకి కనీసం ఏముంటుంది అని పవర్ స్టీరింగ్ కూడా ఉండదు. సో బ్రహ్మాండంగా అంత కష్టపడి నాకు తెలుసు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను కార్మిక పక్షపాతిగా ఉన్నవాడిని, నేను ఒక వామపక్ష నాయకుడికి కొడుకున్నవాడిని. కాబట్టి కార్మికులకు కష్టమైంది, వాళ్ళ చెమట, దానికి ఉన్న విలువ ఏంటనేది మాకు తెలుసు. అందుకని వాళ్ళ కష్టంతో నడిచేది అటు డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ, శ్రామికులు కానీ, లేదా సూపర్వైజర్లు కానీ వాళ్ళు నిత్యం ఈ కార్పొరేషన్ని పరిరక్షించుకుంటూ తమ సంస్థగా ముందుకు తీసుకుపోతా ఉన్న సమయం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మనం అందరం కలిసి ఐక్యంగా ఈ ప్రజా రవాణాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఉన్నాయి కష్టాలు. వచ్చిన కష్టకాలంలో 2 సంవత్సరాలు కరోనా సమయం కాబట్టి మన ఆదాయం ఎంత కోల్పోయినామంటే ప్రతిరోజు 13-14 కోట్ల దగ్గర 2-3 కోట్లు కూడా రాకపోతే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 6 నెలల పాటు లాక్డౌన్లో పూర్తిగా బస్సులు డిపోలకే పరిమితమైన సమయంలో 180 రోజులు ఇంటూ 10 కోట్ల రూపాయలు ప్రతిరోజు టికెట్ ఆదాయం మనం కోల్పోతే దాదాపు 1800 కోట్ల రూపాయలు ఆ ఒక్క 6 నెలల్లోనే మనం టికెట్ ఆదాయం కోల్పోయినాం. ఓవరాల్గా 2 సంవత్సరాల మీద మనకి 2600 కోట్లు బస్సులు డిపోలకు పరిమితమైన ధర్మిన మనకు వచ్చిన నష్టం. అయినా కూడా వాటన్ని అధిగమించి ప్రభుత్వం తన సొమ్ము నుంచి కొంత మన ఖజానా నుంచి ఇచ్చి ఆర్టీసీ ఆదుకునే పరిస్థితి ఉంది. దాని నుంచి నిదానంగా ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ ఈ రీజియన్ కూడా 75 కోట్ల లాస్ లో ఉన్న ఖమ్మం రీజియన్. ఇప్పుడు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణ భవన్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్, గాంధీ భవన్, పార్టీ ఏదైనా పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ అమ్మా న్యూస్ లో. మన ఆదిలాబాద్ రాజకీయాల దృష్టికి వస్తే నేను నంది శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి నేను ఎప్పుడు కూడా
ప్రజల అభివృద్ధి గురించే మాట్లాడతా, ఆదిలాబాద్ డెవలప్మెంట్ గురించే మాట్లాడతా. నాకు ఆదిలాబాదే అమ్మ. జోగు రామన్న గారు, మీరు మీ పెంపుడు కుక్కలు, మీ చెంచాలు వ్యక్తిగత దూషణల జోలికి వస్తే, వ్యక్తిగత దూషణల జోలికి బూతులు తిట్టే స్థాయికి వస్తే మీ నీచమైన సంస్కృతికి సంస్కారానికి అద్దం పడుతున్నది. మీ పెంపుడు కుక్కలతోని కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజల ఇండ్లు అడిగినందుకు మొరిగిపిస్తున్నావా? మీ పెంపుడు కుక్కలతోని కంది శ్రీనివాస్ రెడ్డి రేషన్ కార్డులు అడిగినందుకు మొరిగిపిస్తున్నావా? నేను విద్యార్థులకు బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలకు స్కాలర్షిప్లు అడిగినందుకు మొరిగిపిస్తున్నావా? ఇండ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, లోన్లు, సబ్సిడీ మీద లోన్లు మా బీసీ బిడ్డలకు, ఎస్సీ బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు ఎటువైనా అడిగినందుకు మొరిగిపిస్తున్నావా? కంది శ్రీనివాస్ రెడ్డి అంశాల మీద మాత్రమే పోరాటం చేస్తాడు, ప్రజా సమస్యల మీదనే పోరాటం చేస్తాడు. మేం నిజం వైపు, మేం జనం వైపు. అమ్మా న్యూస్, తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. వెల్కమ్ బ్యాక్. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణ కేంద్రంలోని హరిజనవాడలో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లి ఓ పసికందును బావిలో పడేసి హత్య చేసింది. హరిజనవాడలో నివాసం ఉంటున్న గోవిందు అనే వ్యక్తికి 2 భార్యలున్నారు. అతని రెండో భార్య ఆసమ 5 నెలల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టుకతోనే మూగదైన ఆసమ రాత్రి 3 గంటలకు అందరూ నిద్రిస్తుండగా పసిబిడ్డను బావిలో పడేసింది. చిన్నారి కోసం గాలించిన కుటుంబీకులు, పోలీసులు అనుమానం వచ్చి ఆసమను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారించారు. మూగ సైగలతో పోలీసులకు బావిలో పసిబిడ్డను పడేసినట్లు తెలపడంతో సంఘటన స్థలానికి మహిళను తీసుకువచ్చి బావిలో వెతికారు. చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఆసమను అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మణ్ జరుగు జరగండి అమ్మా, మీ పక్కన వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి న్యూ లైఫ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ను ప్రారంభించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గతంలో సరైన వైద్య సేవలు లేక గ్రామీణ ప్రజలు ఇబ్బంది పడేవారని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరీక్షలు చేయాలంటే నగరానికి వెళ్లవలసిన పరిస్థితి ఉండేదని ఎమ్మెల్యే అన్నారు. ఇక నుండి పట్టణంలోనే అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ వంటి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. పలు రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తెచ్చిన న్యూ లైఫ్ డయాగ్నోస్టిక్స్ యాజమాన్యాన్ని అభినందించారు. వనపర్తి జిల్లా కొత్తకోట బస్టాండ్లో ఆర్టీసీ బస్సులో ప్రయాణాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం క్షేమమని ప్రయాణికులకు సూచించారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, ఎంపీపీ గుంత మౌనిక, ఆర్టీసీ డిపో మేనేజర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రయాణం చేస్తామని ఎందుకంటే ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, సుఖవంతం, శుభప్రదం. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరం. అందుకే మన ఆర్టీసీ మన సొంత బస్సు, మన బస్సులోనే ప్రయాణం చేస్తామని వనపర్తి డిపోను రాష్ట్రంలో జాగ్రత్త
2022 T20 వరల్డ్ కప్ ను ఇంగ్లాండ్ జట్టు సొంతం చేసుకుంది. ఫైనల్లో పాక్ పై జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. 138 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బట్లర్ టీం 5 వికెట్లు కోల్పోయి ఒక్క ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి టైటిల్ ను దక్కించుకుంది. దీంతో రెండోసారి పోటీ ఫార్మాట్ తో ప్రపంచ కప్ ను అందుకున్న రెండో జట్టుగా ఇంగ్లాండ్ అవతరించింది. పాకిస్తాన్తో జరిగిన ఫైనల్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టి 5 వికెట్ల తేడాతో విజయం సాధించి టైటిల్ ను అందుకుంది ఇంగ్లాండ్ టీం. తొలి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో బెన్ స్టోక్స్ 49 బంతులు 5 ఫోర్లు 1 సిక్స్ సాయంతో 52 పరుగులతో అజేయంగా రాణించాడు. బట్లర్ 26 పరుగులు, బ్రూక్ 20 మొయిన్ అలీ 19 పరుగులు చేసి స్టోక్స్ కు సహకరించడంతో వారికి విజయం సులువైంది. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్. నిజం కోసం జనం కోసం.